నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. వైసీపీ హయాంలో చెలరేగిన ఖాకీ బాస్ల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న జత్వాని, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వైసీపీ ప్రభుత్వ తీరుపై గళమెత్తిన తనను లేపేస్తామని నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వార్నింగ్ ఇచ్చారని సూర్యనారాయణ చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇందులో కూడా జత్వానీ కేసులో ఉన్నటువంటి గున్ని ప్రమేయం కూడా ఉండడం గమనార్హం. ఇలా వరుస బెదిరింపుల ఘటనలు చూస్తే ఇంకా వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలు ఎన్నున్నాయో అనే అనుమానం కలుగుతోంది. ఇక జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులే మాస్టర్ మైండ్ అని ఈ క్రైమ్ స్టోరీలో భాగస్వామ్యుడైనటువంటి మరో ఐపీఎస్ వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది. వైసీపీ హయాం నాటి సీఎంఓ కేంద్రంగా జత్వానీపై సాగిన కుట్ర చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాంక్ అవ్వక తప్పదు. మరోవైపు ప్రకాశం బ్యారేజ్ బోట్ల అంశంపై హోమ్ మినిస్టర్ అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పడవల ఘటనను రాజకీయ కుట్రగా భావిస్తున్నామన్న అనిత అసలు పడవలు వాటికంతవే ఎలా కొట్టుకు వస్తాయని ప్రశ్నించారు. బోట్లు వదిలిన వారు ఉగ్రవాదుల కంటే చాలా డేంజర్ అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ నదిలో కొట్టుకొచ్చినటువంటి బోట్స్ కౌంటర్ వెయిట్స్ను కాకుండా బ్యారేజ్ పిల్లర్లను గుద్దుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బోట్లు కొట్టుకురావడం ప్రమాద ఘటన కాదని, వైసీపీ టెర్రరిజానికి ఉదాహరణని ఆమె అన్నారు. ఈ అంశాలపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ హేమకుమార్ గారు, అలాగే టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. వరలక్ష్మి గారు, మరో అంశం ఈరోజు కొత్తగా వెలుగు. ఇక ఈ మొత్తం ఈ 5 సంవత్సరాలు మీకు రోజుకొక ఈ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాలు ఇవే బయటకు రావటం, వాటిని మీరు ఎంక్వైరీలు చేసుకుంటాం, లేకపోతే ఇదే సరిపోయేటట్టుంది. సరే, ఏదేమైనా ఈరోజు ఒక కొత్తది మరొకటి మనం చూసాం. గతంలో ఉద్యోగ సంఘాల మధ్యలోనే కొన్ని విడిపోయి కొంతమంది ప్రభుత్వానికి, అప్పటి ప్రభుత్వానికి, కొంతమంది ఉద్యోగస్తుల పక్షాన నిలవడం, ఒకానొక సమయంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా చూసాం. అది పక్కన పెడితే అప్పట్లో కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకి మొదటి తారీఖే శాలరీలు ఇవ్వకపోగా అప్పుడున్నటువంటి ఆర్థిక కష్టాలను అధిగమించడానికి, లేదంటే గనక డైవర్ట్ చేసే క్రమంలో పథకాలకేనే కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక అవసరాల కోసం ఆఖరికి ఉద్యోగుల యొక్క ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ని కూడా ప్రభుత్వం వాడుకుంటోంది, పర్మిషన్ లేకుండా, వితౌట్ ఎనీ ఇంటిమేషన్, ఉద్యోగులకు చెప్పకుండా డ్రా చేస్తోంది అని చెప్పేసి అనేక మార్లు చెప్పడం విన్నాము. అయినా కూడా ప్రభుత్వ విధానం మారకపోవడంతో ఆయన చేసేదేమీ లేక గవర్నర్కి ఫిర్యాదు చేసిన సందర్భంలో ఆ తర్వాత ఆయన్ని వెంటాడటం, ఆయన అసలు పబ్లిక్ డొమైన్లో కనపడకుండా పారిపోవటం, అంటే పరారీలో ఉండటం మనం చూసాం. జస్ట్ బికాస్ ఈ కంప్లైంట్ అగైన్స్ట్ ది దెన్ గవర్నమెంట్ టు ద గవర్నర్కి కంప్లైంట్ చేయడం అదేం పెద్ద తప్పేం కాదే. ఈవెన్ విపక్షాలు కూడా కలుస్తుంటాయి, ప్రతిపక్షాలు కలుస్తుంటాయి, ఈవెన్ ప్రభుత్వం కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన స్టేట్ హెడ్ ఆయన, కాబట్టి ఎవరైనా కలవచ్చు, ఏ అంశం మీద కానీ మెమరాండం ఇవ్వచ్చు, అది ఫిర్యాదు అవ్వచ్చు, సూచన అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు. ఇచ్చారు, ప్రభుత్వం మీద ఫిర్యాదు ఇచ్చావు కదా, నీ సంగతి ఏందో తెలుస్తామని చెప్పేసి ఆయన మీద అక్రమ కేసులు పెట్టడంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. ఆయన ఆ సుప్రీంకోర్టు బెయిల్ని క్యాన్సిల్ చేయించడానికి ఏకంగా సీఎం స్థాయిలో రంగంలోకి దిగి అప్పుడు ఉన్నటువంటి సిఎస్, డీజీపీ కలిపి ఒక 25 లక్షల రూపాయలు అచ్చంగా ఈయన కేసు వాదించి బెయిల్ని క్యాన్సిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారని ఈరోజు ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంతేకాదు, అది జరగకపోవడంతో ఆయన్ని పిలిచి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్కి ఇదే సేమ్ అప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి విశాల్ గున్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ది దెన్ ఇంటెలిజెన్స్ చీఫ్, మళ్ళీ అక్కడ కూడా ఇవే పేర్లు, వీడియో కాన్ఫరెన్స్లో పెట్టి ఏంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నావు, చంద్రబాబుతో మెలాఖత్ అవుతున్నట్టున్నావు,
ఏంటి మరి నీ సంగతి చూస్తాం, అసలు లేకుండా చేస్తాం, కనపడకుండా చేస్తాం, మాయం చేస్తాం అంటే దాని అర్థం ఏంటో మరి ఇక వాళ్ళు చెప్పాలి. వాళ్ళ భాషలో అదే కదా, లేపేస్తాం అనే కదా. కాబట్టి ఇలా బెదిరించారని చెప్పేసి ఈరోజు ఆయన బయటకు వచ్చి చెప్పారు. ఇక్కడ మన గమనించాల్సింది ఏంటంటే అదే పిఎస్ఆర్ ఆంజనేయులు, అదే అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని, అంటే ఇంకెన్ని అంశాల్లో వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఎన్ని రకాల ఇటువంటి వ్యవహారాలు నడిపారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి మేడం? ఈ ఆఖరికి ఉద్యోగ సంఘాల యొక్క నేతలు వాళ్ళ హక్కుల గురించి తెలుసు, ఎలాగ ప్రొసీజర్లుగా వెళ్ళాలో తెలుసు, అంటే వాళ్ళకే రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి. దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు డిబేట్లు కొంచెం అంటే మాలాంటి జూనియర్స్ ఇంత సీనియర్స్ తో కూర్చొని డిబేట్ చేసేటప్పుడు రాష్ట్ర అభివృద్ధి లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక ఏమి ఇవ్వాలి, ఒక సజెషన్స్ అనే వాటి మీద డిబేట్లు జరగాలి. ఈ దరిద్రం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో చేసిన అవినీతులు, అక్రమాలు పుట్ట మొత్తం పగలు కొట్టుకొని బయటకు వస్తుందంటే రోజు వీటికే సరిపోతుందండి. నిజంగానే ఇది నిజంగా పెద్ద దౌర్భాగ్యం అసలు. యాక్చువల్ గా సురేష్ గారు, మేము కూడా 2 రోజుల క్రితం కూడా డిబేట్లు ఇదే చర్చ జరిగింది తులసిరెడ్డి గారి సమక్షంలో. ఇక వీటి గురించి విసుగొస్తుంది, వీటిని కొద్దిగా ఆపుదాం అనుకుంటే ఎక్కడ అసలు ఆపే అవకాశం ఇవ్వటం లేదు. రోజుకో విషయం, దానికి అప్డేట్ అవి కూడా విస్తుపోయే అప్డేట్లు వస్తున్నాయి కాబట్టి పెట్టగల పరిస్థితి. యాక్చువల్ ఇప్పుడు ఈ సోకాల్డ్ ఐపీఎస్ ఎవరెవరు ఉన్నారు, ఒకప్పుడు స్టూడెంట్స్ అందరికండి ఒక సండే ఒక స్పెషల్ గా ఒక బుక్ వస్తే దాంట్లో ఇంతకు ముందు ఐఏఎస్ గా ఎట్లా సెలెక్ట్ అయ్యారు, ఐపీఎస్ కి ఎలా సెలెక్ట్ అయ్యారు, ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ ఇలా ఉండేవాళ్ళంట, అలా ఉండేవాళ్ళంట, ఇది చేది అని ఒక ఎగ్జాంపుల్ గా ఉండేది ఒకప్పుడు. మనం చదువుకునేది కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ పొజిషన్ కి వెళ్ళాలంటే ఎలా చదవాలి, ఎలా మనం ఉండాలి అని చెప్పేసి మనం చాలా మందిని చూసామండి. ఒక ఐపీఎస్ ఆ రేంజ్ లో అంటే మనం ఏదో ఒక ఊహించుకునేది. కానీ ఇప్పుడు ప్రతిదీ ఎలా ఉందంటే అయ్యో దేవుడా, ఆ రేంజ్ లో కూడా ఇంత దుర్మార్గులు ఉన్నారంటే కంచి చేను వేస్తే ఎవరికి చెప్పుకోవాలా అన్న విధానంలో ఇవాళ అంటే ఈ బ్యూరోక్రాట్స్ అని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే ఈ సోకాల్డ్ అంతా ఈ వైట్ కాలర్స్ అంతా. సార్ నాకు తెలిసి ఒకటి అడుగుతాను, ఒక ఐఏఎస్ ఐపీఎస్ సోకాల్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ మాట వినకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇక్కడ కాకపోతే ఇంకొక స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతారు. అంతేగాని రాజకీయాల్లో లాగా 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు పదవులు ఉండవు అనేది కాదు కదా ఇక్కడ అధికారులు. దాన్ని మర్చిపోయి ఆ స్థాయిలో వాళ్ళు అంటే పాపం ఇక్కడ మీరు సూర్యనారాయణ గారి గురించి చెప్పారు కాబట్టి అండి, ఆయన చాలా తెలివిగా ఎక్కడో పాపం దాక్కున్నారు. లేదంటే డాక్టర్ సుధాకర్ గారికి పట్టిన పరిస్థితి అయి ఉండేదండి. ఆయనకి కూడా పిచ్చి పట్టిందని చెప్పి రోడ్డు మీద ఎలా మీరు రెక్కలు ఎరగదీసి చేశారో పాపం అలాంటి పరిస్థితి వస్తుందని ఆయన ఎట్లో ఇక్కడి నుంచి తప్పించుకున్నారేమో అనిపిస్తుంది నాకు నిజంగానే. అంటే కొంచెం తెలివిగా ఆలోచించారేమో సూర్యనారాయణ గారు అనుకుంటాడు. సుప్రీం కోర్టులలో కూడా ప్రభుత్వ నిధులు కూడా వెచ్చిచ్చి 25 లక్షలు వెచ్చిచ్చి ఆ బెయిల్ ఎట్లా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి సీఎం రేంజ్ లో నుంచి ఆ టైప్ ఆఫ్ అధికారులందరూ కూర్చొని ఒక ఉద్యోగ సంఘాల నాయకుడిని అంత కక్షపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఇక్కడ కూడా సార్ ఈ సోకాల్డ్ విశాల్ గున్ని అయితేనేంటి, ఆంజనేయులు గారు అయితేనేంటి, ఇంటెలిజెన్స్ చీఫ్, వీళ్ళందరికీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ సార్. 2024 కూడా మేమే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా 30 సంవత్సరాలు నేను పరిపాలించేదని. అందుకని ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ తో సార్ వీళ్ళు తప్పుల మీద తప్పులు ఒక తప్పుని కప్పిపుచ్చుకునే దానికి ఇంకా అంటే వాళ్ళు తప్పు చేస్తున్నాము అనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వడ్డిచ్చేవాడు మనోడైతే ఎక్కడున్నా మనకి న్యాయం జరగద్దని, ఏ తప్పులున్నా మన అమాత్యుల వారు మనం అధికారంలోకి వస్తాం నెక్స్ట్ టైం కూడాను, సో అన్ని ఎరేస్ అయిపోతాయని ఓవర్ కాన్ఫిడెన్స్ లో పాపం వాళ్ళ ఇంటెలిజెన్స్ ని కూడా పక్కన పెట్టి ఏదైతే ఐపీఎస్ లకి స్వతహాగా ఉండే కొంచెం ఐక్యూ లెవెల్స్ ఉంటాయో వాళ్ళు చాలా మనం అనుకుంటాం కదా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ రేంజ్ లో ఉన్నారని, అది కూడా పక్కన పెట్టి వాళ్ళు తప్పు చేశారంటే నిజంగా ఇదంతటికి కారణం 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, మనం ఏదైనా చెయ్యొచ్చు ఏదైనా చేసుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అతిలో చేసిన పొరపాట్లండి ఇవన్నీ. వీళ్ళు చూస్తుంటే అండి ఇప్పుడు మీరు అన్నారు అసలు మనిషే లేకుండా మాయం చేస్తారంటే అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా సార్. వాళ్ళ ప్రతి
ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సోకాల్డ్ సజ్జల గారికి సలాం కొట్టాల్సిందే. ఆయన ఏం చెప్తే అది వాళ్ళు చేయాల్సిందే కదా. లాస్ట్ మనం గత 5 సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగస్తుడు కూడా మనస్ఫూర్తిగా ఈ గవర్నమెంట్ లో మనం నార్మల్ గా బ్రీతింగ్ తీసుకున్నాము, నార్మల్ గా వర్క్ చేస్తామని ఎవ్వరూ లేరు. ఇవాళ అదే ఉద్యోగస్తులే కదా చంపపెట్టు ఇప్పుడు ఒక్కొక్కరిని చంప పగలగొట్టినట్టు చేసి 2024కి వీళ్ళకి ఇది ఇచ్చారంటే ఉద్యోగస్తులే కదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వతంత్రం కోల్పోయిన ఉద్యోగస్తులు వాళ్ళందరూ. అందుకని సూర్యనారాయణ రాజు గారు పాపం మనం ఎవరైనా అండి, ఇప్పుడు ఈయన పోయారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కి నేను ఫిర్యాదు ఇస్తాను గవర్నర్ గారికి అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మనందరికి ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో వాటన్నిటికీ భంగం కలిగేటప్పుడు ఎవరు సుపీరియర్ గా ఉన్నారో ముఖ్యమంత్రి గారి కంటే. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు నిజంగా సార్ మీరు ఇక్కడ మేము చూస్తున్నాము, మండల హెడ్ క్వార్టర్స్ లో ఉంటా నేను, చాలా మంది టీచర్స్ రిటైర్ అయిన తర్వాత కనీసం రిటైర్మెంట్ అయిన అమౌంట్ కూడా వాళ్ళకి క్లియరెన్స్ రాక చాలా మందికి ఆశలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అమౌంట్ వస్తే మన పిల్లలకి పెళ్లిళ్ళో చదువులో లేకపోతే దానికోసం అప్పులు చేసిన తల్లిదండ్రులు ఉంటారు. ఈ రిటైర్మెంట్ అమౌంట్ వస్తే ఒకేసారి క్లియరెన్స్ చేసుకోవచ్చు మనము అన్న వాళ్ళందరండి పేరెంట్స్ అందరూ ఇవాళ నిజంగా ఒకటి అంటే వాళ్ళ సర్వీస్ ని ఎక్స్టెండ్ చేయడం ఒక దుర్మార్గం అయితే ఆ క్లియరెన్స్ కూడా అమౌంట్ చేయలేదండి. చాలా మంది కోవిడ్ టైంలో కూడా చనిపోయిన టీచర్స్ ఉన్నారు, మిగతా జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ఇవన్నీ చాలా బాధాకరం. అలాంటి అమౌంట్లు ఇవన్నీ ఉన్న విషయాలే. ఇప్పుడు లేని విషయాన్ని ఆయన ఏమన్నా పొలిటిసైజ్ చేసుకుని రాజకీయ కారణంతో ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా టీడీపీతో అంటగాగుతూ ఆయన ఏమన్నా గవర్నర్ కు లేని అంశాన్ని ఫిర్యాదు చేశారంటే ఒక అర్థం ఉంది. ఉన్న అంశమే పిఎఫ్లు విత్డ్రా చేసిన అంశం వాస్తవం, అది చేయకూడదనేది కూడా వాస్తవం. చేసిన దాన్ని వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఉన్న క్రమంలో దాన్ని ఇక వాళ్ళ చేతిలో లేని పరిస్థితి కాబట్టి ఇక అది గవర్నర్ గారికి కంప్లైంట్ చేశారు. గవర్నర్ గారు కంప్లైంట్ చేయటమే ఇది పెద్ద వాళ్ళకు ఒక చంపపెట్టిలాగా భావించి దానికి కక్ష సాధింపు. వస్తాను మేడం, మళ్ళీ వస్తాను. మనం ఈసారి వాళ్ళ పోలీసు వాళ్ళ అమౌంట్ కూడా కాల్ చేశారు. కాకుంటే వాళ్ళకి బల్ల కింద వచ్చే అమౌంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ పిఎఫ్ అమౌంట్ తో వాళ్ళకి అది పెద్ద వాళ్ళకి విచిత్రం కూడా అనిపించదు. రైట్ రైట్. అందులో నేను ఇప్పుడు హీఈస్ రిప్రజెంటింగ్ ఎన్ అసోసియేషన్, సో హీ గాట్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇండివిజువల్ గా ప్రతి ఎంప్లాయీ వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడలేరు, అలాగే ప్రభుత్వం మీద కంప్లైంట్ ఇచ్చేయలేరు. కాబట్టి ఆయన ఉద్యోగుల సంఘాల అధ్యక్షుడిగా ఆయన చేయాలనుకున్నది చేశాడు. దాన్ని కావాలనుకుంటే పిలిచి చర్చలకు పిలిచి అలా కాదు పరిస్థితి ఇలా ఉంది సహకరించండి అంటూ తప్పులేదు. కానీ నువ్వు వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేస్తావా అని చెప్పేసి నేను లేపేస్తావు అంటే ఎలా అర్థం చేస్తాను? సార్ కోటేశ్వర గారు, మళ్ళీ అవే పేర్లు వినపడుతున్నాయి సార్. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు కేఆర్ సత్యనారాయణ గారికి చెప్పిన దాంట్లో కూడా అదే విషయాలు కొన్ని పిలిపించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి చేత వీడియో కాన్ఫరెన్స్లో నువ్వు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే గనక లేదంటే గనక టీడీపీ ప్రభుత్వంతో అంటగాగుతున్నట్టున్నో లేపేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం. వీళ్ళు పోలీసులా లేకపోతే మాఫియా అని అర్థం కావట్లేదు. పోలీసు ఎవడన్నా బెదిరిస్తే రక్షించాల్సింది వీళ్ళు, మరి వీళ్ళే బెదిరిస్తే ఎవరికి చెప్పుకోవాలి మరి? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరు సార్, మీట్లో ఉన్నట్టుంది సార్. జత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని చూసిన తర్వాత వాళ్ళ బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఈ ఉదంతం మనకి తెలియజేస్తూ ఉంది. అందువలన అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా రక్షణ కల్పించాలి. లేకపోయేట్లయితే ఇప్పుడు ఎవరైతే సస్పెన్షన్ గురయ్యి లేదా ఆరోపణలకి విమర్శలకి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి దిగువ స్థాయి వాళ్ళు కానీ లేదా వాళ్ళకి లాయల్ గా ఉండేటువంటి వాళ్ళు కానీ పోలీసు అధికారులు అటువంటి వాళ్ళని వేధించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకని అటువంటి వాళ్ళు ధైర్యంగా వస్తారా లేకపోతే వాళ్ళ ఐడెంటిటీని దాచుకొని రహస్యంగా అయినా ప్రభుత్వానికి అలాంటి అవకాశం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తా ఉంది. అందుకని ప్రభుత్వం ఆ విధంగా ఏర్పాట్లు చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
రెండవది, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని చెప్తున్నారో అది నాకు తెలిసినంత వరకు ఎన్జిఓ అసోసియేషన్ కాదు. ఎన్జిఓ అసోసియేషన్ అంటే అది పెద్ద సంఘం. ఇది వాళ్ళతోటి విభేదించి కానీ లేకపోతే డిఫరెంట్ ఒపీనియన్ తో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్న సంఘం. చిన్న సంఘాలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో అయినా ఎవరి మీదైనా కావచ్చు ఏదైనా కంప్లైంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇండివిజువల్ గా చేయటం కంటే సమిష్టిగా అటువంటి అభిప్రాయాలను కలిగినటువంటి ఇతర సంఘాలను కలుపుకొని సమిష్టిగా సంఘాల పరంగానే ఆ విధమైనటువంటి ఫిర్యాదులు చేస్తే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. అలా కాకుండా వ్యక్తులుగా లేకపోతే చిన్న సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు కనుక వెళ్ళేటైతే ఈ విధమైనటువంటి బెదిరింపులు ఏ ప్రభుత్వంలో అయినా జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకు అంటే ప్రభుత్వ చర్యలను ఎక్స్పోజ్ చేయటాన్ని ఎవరు కూడా సహించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏ పాలకుడు కూడా లేరు. అందువలన ఈయన ఒక గుణపాఠంగా తీసుకొని ఉద్యోగ సంఘాలు కానీ లేదా సంఘాల నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వ్యవహరించాల్సినటువంటి అవసరం కనిపిస్తా ఉంది. రెండవది, ఉద్యోగ సంఘాలకి లేదా ఉద్యోగుల నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు గతంతో పోలిస్తే ఇప్పుడేంటంటే ఇండివిజువల్ గా అంటే ఉద్యోగుల్లో పైరువేలు చేసుకొని కులాల పేరుతోటి ప్రాంతాల పేరుతోటి ఆ విధంగా అంటే ఒక ఉద్యమ స్వభావం అనే కాకుండా వ్యక్తిగతమైనటువంటి పలుకుబడితోటి నాయకత్వ స్థానాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతోటి ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఉద్యోగులకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది కనుక భవిష్యత్తులో ఏదైనా కానీ బహిరంగంగా ఫిర్యాదు చేసేటప్పుడు 10 మందిని కలుపుకొని వెళ్ళటం ద్వారా ఒక సమిష్టిగా అటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి బెదిరింపులకి లేదా లేపేస్తామని చెప్పడానికి ఇంకో దానికి అవకాశం ఉండదు. అందుకని ఏదైనా సమిష్టిగా చేయాలనేటువంటిది కూడా ఈ ఉదంతం ఒక పాఠాన్ని నేర్పుతా ఉంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇకపోతే సార్ దీంట్లోనే ఇక జత్వానీ విషయానికి వచ్చేసరికి మనకి సస్పెన్షన్ నిన్నటి వరకు చూసాం. కానీ సస్పెన్షన్ కి కారణం ఏంటి? ఒక్క నివేదిక అని అనుకుంటే ఆ నివేదికలో లిఖితపూర్వకంగా ఈ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ అండ్ వన్ ఆఫ్ ది సస్పెండెడ్ ఆఫీసర్ అండ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3 విశాల్ గున్ని గారు లిఖితపూర్వకంగా 3 పేజీల వాంగ్మూలాన్ని ఇవ్వటం జరిగింది. దానిలో ఆయన అడ్మిట్ చేసినట్లుగా చెప్తున్నారు. 31st నైట్ పిలవటం వాస్తవం సీఎంఓకి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు దీని మొత్తాన్ని డైరెక్ట్ చేశారు. కాబట్టి అలా యాక్చువల్గా అప్పటికే నేను ట్రాన్స్ఫర్ అయి ఉన్నాను వైజాగ్ డిఐజీగా. కానీ జనవరి 29న నేను ఇమ్మీడియట్గా రిలీవ్ అయ్యి అక్కడ నేను రిపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈ లోపలనే 31st నాడు పిలిచి దిస్ అసైన్మెంట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ బై యూ, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ యువర్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అని చెప్పేసి ఆయన చెప్పడం. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దీనిలో నేను ఇన్వాల్వ్ అవటం, టికెట్స్ బుక్ చేయడం 1 డే బిఫోరే, అప్పటికి కేసు ఫైల్ అవ్వకముందే ఇదంతా మనం చర్చించుకున్నాం. దానికి ఇప్పుడు ఆయన అక్షర రూపంలో ఇస్తూ కాబట్టి సార్ ఇది ఒక ప్రభుత్వం నివేదిక తయారు చేయటం ఒక ఎత్తు అయితే దానికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కన్నా ఒక పర్సన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ దట్టు డీసీపీ స్థాయి వ్యక్తి సస్పెండెడ్ అనే వ్యక్తి మరి ఆయన ఏం ఆశించి ఒకవేళ ఏమన్నా అడ్మిట్ చేసేసాడా లేకపోతే ఆయన ఇంకా చాలా కెరీర్ ఉంది కాబట్టి లేకపోతే దీంట్లో అసలు తప్పించుకునే అవకాశం లేదని చెప్పేసి సరెండర్ అయ్యారు అని అనుకోవాలో తెలియదు. కానీ ఈ కేసు స్ట్రాంగ్ గా నిలబడే అవకాశం కనబడుతుంది కదా సార్? ఇప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పే దాని ప్రకారం విషయాలు కొన్ని ఆ విధమైనటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒక విధంగా అప్రూవర్ గా మారటం తప్ప మరొకటి కాదు. మీరు చెప్పిన అంశాలన్నీ కనుక ఆ విధంగా ఉండేట్లయితే డెఫినెట్ గా అది సీరియస్ కేసు అవుతుంది. రెండోది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాతావరణంలో సీనియర్ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒత్తిడికి లొంగి ఏదో చిన్న విషయాలే ఎవరో ఆమె ఎక్కడో ముంబై నటి మనం ఏదన్నా చేసినా సరిపోతుందిలేమని ఒకవేళ అంటే దీని సీరియస్నెస్ ని అర్థం చేసుకోకుండా పరిణామాలు పర్యవసానాలు ఈ విధంగా అనేటువంటి అంచనా లేకపోవడంతో చేసినటువంటి వాళ్ళు పొరపాటు తెలుసుకొని తమ స్కిన్ కాపాడుకోవడానికి అంటే తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి కూడా ఇలాంటి కన్ఫెషన్స్ లేకపోతే అప్రూవల్ గా మారడానికి అవకాశం ఉంది. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ లేదా ఇతరత్రంగా వస్తున్నటువంటి మరి సమాచారం వాస్తవం కాదో తెలియదు.
ఆమె పోలీసులకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు కూడా తను ఎవరు ఎక్కడ, ఇప్పుడు మనం అంతా కూడా చర్చలో అదే పాత VTPS గెస్ట్ హౌస్ లో ఆమెను తీసుకెళ్ళి పెట్టారని, అక్కడ ఆమె నిర్బంధించారని, ఇటువంటివన్నీ కూడా చెప్తున్నాం. కానీ ఆమె అటువంటివి ఏమీ లేవు, నేనే ఒక హోటల్లో ఉన్నానని చెప్పేసి ఆమె అందులో రాసిందని కూడా చెప్తున్నారు. అందుకని అది ఫేకా లేకపోతే వాస్తవం కాదో మనకు తెలియదు. అందుకని ఆ విషయాన్ని పక్కన పెట్టేట్లయితే దీనిలో మాత్రం నా అభిప్రాయం స్పష్టంగా ముందుగానే టికెట్లు బుక్ చేయడం ఇటువంటివన్నీ చూసిన తర్వాత ఒక కలుగులో ఎలుకలైతే ఎట్లాగైతే దొరికిపోయినట్టుగానే ఈ సీనియర్ ఆఫీసర్స్ లేదా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దొరికిపోయారనేటువంటిది స్పష్టం. అందువలన దాని నుంచి బయటపడటానికి మరి ఇదే విధంగా కనుక అయ్యేట్లయితే మరి PSR ఆంజనేయులు కానీ లేదా ఆయన కూడా నేను చేసింది కాదు, నాకు ఫలానా వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఆయన ఏమన్నా చెప్తాడా, లేకపోతే ఏ టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది నిజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. జత్వానీ కేసు ఏమవుతుందో లేదో మనకి తెలియదు, కానీ ఈ పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారం ఏమవుతుంది అనేటువంటిది సరికొత్త ఆసక్తిని ఇప్పుడు కలిగిస్తా ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ కరెక్టే. దీంట్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ ఈజ్ ఆయన ఓకే మాకు ఓరల్గా చెప్పారు ఆంజనేయులు గారు, మేము ఇలా చేసామంటాం కూడా కాదు, ఎక్కడ చెప్పారు అని CMO ఆఫీస్ని కూడా అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అని కూడా చెప్పడం ఒక క్రూషియల్ ఇది అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది. దాంట్లో CMO పాత్రని దీనిలో ఇంక్లూడ్ చేయడానికి లీగల్ స్కోప్ అన్న అవకాశం ఉందా మీకున్న నాలెడ్జ్లో? ఉంటుంది. ఎందుకంటే CMO ఆఫీస్ కి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా అక్కడంతా CC ఫుటేజ్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. మరి ఆ CC ఫుటేజ్ ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా ధ్వంసం చేసి అలాంటి ఆధారాలు ఏమీ లేకుండా చేస్తే వేరు. కానీ జత్వానీ కేసు ఈ విధమైనటువంటి టర్న్ తీసుకుంటుంది అనేటువంటిది ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి లేదా కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి ఇన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయనేది బహుశా ఆ నేరం చేసినటువంటి వాళ్ళకి లేదా అందులో కుట్రలో భాగస్వాములైనటువంటి వాళ్ళకి కూడా తెలిసి ఉండదు. ఆ CC ఫుటేజీలు అవన్నీ కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా మీరు ఎందుకు వెళ్ళారు, ఏం జరిగింది అక్కడ అనేటువంటి క్వశ్చన్ చేయడానికి అదొక ఎవిడెన్స్ గా కూడా కొంతమేరకు పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈ రెండు కనుక అది కనుక ఉండి మీరు చెప్పినట్టుగా ఇతను స్టేట్మెంట్ లో ఆ విషయాలన్నీ కనుక ఉండేట్లయితే డెఫినెట్ గా CMO ఆఫీస్ లో ఉన్నటువంటి ఇతర అధికారులు కానీ లేకపోతే నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆయనకి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన ఏమిటి అనేటువంటిది దీని మీద ఉన్నత స్థాయిలో మరింత పట్టుదలతోటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే తప్ప లేకపోయేట్లయితే ఏం జరుగుతుంది అనేది సందేహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే బాజీ గారు, అయితే దీంట్లో కొత్త విషయాలు వస్తాయి. మనం యాక్చువల్గా దీని మీద ఇదే సబ్జెక్ట్ మీద అనేక సందర్భాలు డిబేట్ చేసినప్పుడు 2 ఫిబ్రవరి మార్నింగ్ 6:30కి కుక్కల విద్యాసాగర్ అన్న వాడితో FIR ఫైల్ చేయించడం 11:30కి మనం ఫస్ట్ అనుకున్నాము. అయితే 11:30గా 7:30కి అని చెప్పేసి విశాల్ గున్ని గారు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారట. అయితే 11:30కి కూడా ఇంకొకటి వెళ్ళాడు. అతను ఎవరో కాదు, మార్నింగ్ 6:30కి కంప్లైంట్ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ 11:30కి విజయవాడ టు ముంబై ఫ్లైట్ ఎక్కాడు. రైట్. సో వీళ్ళు ముందు వెళ్ళారు, వీళ్ళు కూడా డైరెక్ట్గా అందరూ వెళ్ళలేదట. విశాల్ గున్ని గారు హైదరాబాద్లో వీళ్ళని కలిశారట. అంటే మేబీ త్రూ హైదరాబాద్ అయి ఉంటుంది ఫ్లైట్. సో 4 ఆఫీసర్స్ ఇక్కడి నుంచి విజయవాడ కింది స్థాయి ఆఫీసర్స్, విశాల్ గున్ని గారు హైదరాబాద్ నుంచి వాళ్ళని జాయిన్ అవటం వాళ్ళతో. అక్కడ మళ్ళా విద్యాసాగర్ ఇక్కడి నుంచి వెళ్ళి కుక్కల విద్యాసాగర్ అన్నవాడు అక్కడ వీళ్ళంతా కలవటం. ఎందుకని విద్యాసాగర్ అని అంటే ఏమని వస్తుందంటే జత్వానీ యొక్క కదలికలు, వారి తల్లిదండ్రుల యొక్క కదలికలు, అంటే వాళ్ళు ఎక్కడుంటారు, ఎక్కడెక్కడికి వెళుతుంటారు, లేకపోతే ఆవిడ వర్క్ ప్లేస్ ఏంటి, ఆ రకంగా ఆవిడ్ని అదుపులో చేసుకునే సమయం కూడా ఇంట్లో కాదట. వైల్ షీ వాజ్ ఇన్ ద కార్, వైల్ షీ వాజ్ డ్రైవింగ్. సో ఇంత విపులంగా ఈరోజు బయటకు వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒక న్యాయవాది ఈ మొత్తాన్ని కూడా స్కెచ్ వేశాడని చెప్పేసి, ఇవే కాదు అప్పట్లో CID పెట్టిన అనేక కేసులకి డ్రాఫ్టింగ్ అంతా మనోడే చేస్తాడట వైసీపీకి.
ఆ డ్రాఫ్టింగ్ ముందు చేసిన తర్వాత ఒక అనామక కంప్లైంట్ ఎవడో తీసుకొచ్చి కంప్లైంట్ పెట్టిస్తారంట. జస్ట్ లైక్ వాట్ వి సీ ఇన్ త్రూ కుక్కల విద్యాసాగర్ ఇన్ జత్వానీ కేస్. ఆ లాయర్ ద్వారా డ్రాఫ్ట్ చేసినటువంటి ప్లాన్ని అమలు పరుస్తారంటే మిగిలిన అంశాల్లో కూడా బయటపడుతుంది ఇదంతా. సో ఇదొక ఏదంటారు మ్యాలిఫైడ్ ఇంటెన్షన్తో పగడ్బందీగా చేసినటువంటి కుట్రను మొదటి నుంచి కనబడుతుంది. ఈరోజు అడ్మిట్ చేయడం ద్వారా దీనికి కాంక్రీట్గా ఒక ప్రూఫ్ కనబడుతుంది. ఏమంటారు సార్, ఇది ఇక బిగుసుకున్నట్టేనా గట్టిగా? ముందుగా మీకు అట్లాగే మన సిటీ న్యూస్ వీక్షకులకి అట్లాగే మన డిబేట్లో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. యాక్చువల్గా ఇదంతా చూస్తుంటే సిఎంఓ ఆఫీసు ప్రొడక్షన్ సంస్థగా మన పిఎస్ఆర్ ఆంజనేయులు సీతారామాంజనేయులు గారి డైరెక్టర్గా మన విశాల్ గున్ని, కాంతి రాణా ఎక్సెట్రా పోలీసులు వాళ్ళందరూ కూడా మరి నటీనటులుగా చాలా పెద్ద స్కెచ్ తోటి ఇదంతా నడిపారన్నట్టు అర్థమవుతా ఉంది. మరి ఇది టోటల్ గా మరి ఇవాళ మనం చూస్తే విశాల్ గున్ని ఆయన యొక్క అప్రూవల్ గా మారి ఉన్న నిజాలని బహిర్గతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆయన 3 పేజీల కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసు అంటే ఖచ్చితంగా చాలా డీప్ గా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మన డైరెక్టర్ ఈ మొత్తం ఎపిసోడ్ లో డైరెక్టర్ కనుక పాత్ర కనుక చూస్తే కనుక విస్తుపోయే నిజాలు మనం మర్చిపోయాం చాలా రోజుల క్రితం జరిగిన సంఘటనలు. అండి విస్తుపోయే విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. ఈ ఆంజనేయులు గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయంలో మీకు గుర్తుందో లేదో 2011లో ఇదే విజయవాడలో ఈ సోకాల్డ్ మన ఆంజనేయులు గారి మీద ఒక పెద్ద ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆవిడ ఒక లేడీ డాక్టర్ని, ఆవిడ్ని అసభ్యకరమైన మెసేజ్లతోటి ఆవిడ్ని టీచ్ చేశారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున అతని మీద ఆరోపణలు రావడమే కాదండి, అతన్ని కొన్ని రోజులు పక్కన పెట్టడం కూడా జరిగింది. ఇంతేకాదు ఆయన ఇటు రాయలసీమ జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఒక మహిళ మీద అత్యాచారానికి పాల్పడ్డాడో లేకపోతే ఆ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి ఈయన మీద. ఆగస్టు 15వ తారీఖున పెద్ద ఎత్తున మద్యం పార్టీలో కూడా పాల్గొన్నాడు ఒక ఈ ఐపీఎస్ ఆఫీసరు అన్న ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మొత్తం ఏంటంటే సీతారామాంజనేయులు గారి యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క నడవడిక చూస్తే కనుక ఒక క్రిమినల్ యాటిట్యూడ్ తో ఉన్న తప్ప ఆయన ఒక పోలీసు అధికారిగా కానీ ప్రజలను రక్షించే పెద్ద మరి ఒక ఆఫీసర్ గా కానీ కనిపించడం లేదు. అందుకోసమే మరి సీఎంఓ ఆఫీసు నుండి కోరి ఆయన్ని ఇట్లాంటి పనులన్నిటికీ వినియోగించుకోవడం కోసం, వాళ్ళ యొక్క పనులు తీర్చుకోవడం కోసం నియమించారేమో అని చెప్పేసి అనుమానం కలుగుతా ఉంది. ఇంకా పోతే ఏంటంటే రాబోయే రోజుల్లో ఇవాళ మన ఇటువంటి వాళ్ళు ఉంటారని ఊహించో లేకపోతే అప్పటికే ఇటువంటి వాళ్ళని చూసో చాలా సినిమాలు వచ్చినాయి. రౌడీ పోలీస్ అని, గోండా పోలీస్ అని రకరకాల సినిమాలు అప్పట్లో చూసాం. ఒక పోలీస్ అధికారి లేదా పోలీసు రౌడీగా ఏ విధంగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి హీరోయిజంగా కూడా చూపించాం. మరి అది హీరోయిజం అనుకున్నారేమో మరి ఇటువంటి అయినా. యాక్చువల్గా హీఈస్ ద సీనియర్ మోస్ట్ ఆఫ్ ఆల్ దీస్ 3. మరి ఈ కెరీర్లో ఇంకెన్ని చేశాడో అసలు మొత్తం ఈయన కెరీర్ మీద ఒక ఎంక్వైరీ వేయాలేమో. మరి దీనికి ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి, వీళ్ళు ఆల్ ఇండియా సర్వీసెస్ వాళ్ళు కాబట్టి మరి ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో ఈ ఉదంతాన్ని బేస్ చేసుకొని ఏదైతే ఈ జత్వాని బయటకు వచ్చి ఎలిగేషన్స్ చేయటం, తర్వాత ఈ కేసు అంతా బహిర్గతం కావటం వీళ్ళ పాత్ర, అట్లాగే విశాల్ గున్ని యొక్క కన్ఫెషన్, ఈ నేపథ్యంలో ఇంకా చాలా మంది ధైర్యంగా ఈ సీతారామయ్యలు గారు ఏం చేసే లీలలో ఇవన్నీ బయట పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి భవిష్యత్తులో. మనం చూసాం కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. జత్వానీ వ్యవహారం చూసిన తర్వాత
అదే ఆ అధికారుల యొక్క బాధితులు ఒక్కొక్కరుగా వచ్చే అవకాశం ఉంది అంటానికి ఈరోజు ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సత్యనారాయణ గారు బయటకు వచ్చి ఈరోజు చెప్పడం, సేమ్ అదే ఇద్దరు ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. అవునండి, ఒక ఉద్యోగాల సంఘానికి నాయకత్వం వహించే వ్యక్తి మీదే ఈ రకమైన బెదిరింపులు, నేను లేపేస్తాము, అట్లాగే ఆయన చేసింది ఏంటంటే నిధులు దుర్వినియోగం చేయబాకండి, పిఎఫ్ నిధులు అని చెప్పిన పాపానికి ఆయన్ని ఆ రకంగా బెదిరించడం, వీళ్ళందరూ ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా అప్పట్లో ఆయన సీఎంఓ గారి డైరెక్షన్ లో ఇదంతా బెదిరింపు కార్యక్రమాలకి పరిమితం అయిపోయినట్టుగా అనిపిస్తా ఉంది. ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా ఉదంతాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయన ఈ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడినే అలా చేస్తే ఇంకా సామాన్యులు మామూలుగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇంకెంతమంది నలిగిపోయారో వీళ్ళ కబంధ హస్తాల్లో అని చెప్పేసి అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ఏంటంటే దీని మీద కేవలం ఇట్లా ఈ పోలీస్ ఆఫీసర్స్ మీద సస్పెన్షన్ వేయటం మాత్రమే కాదండి, పెద్ద ఎత్తున డీప్ గా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో సీఎం ఆఫీస్ వర్సెస్ పోలీస్ డిఐజీ ఆఫీస్ మధ్య జరిగిన లావాదేవీలు, ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి, ఏ రకమైన డీల్స్ చేశారు వీళ్ళు, ఎంతమందిని బాధితులు వీళ్ళ కింద నలిగిపోయి చిత్రహింసలకు గురయ్యారు, ఇవన్నీ కూడా లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. విచారణ చేస్తే ఎన్నో కొత్త విషయాలు, కొత్త అంశాలు మనం చూడొచ్చు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కేసుని కేవలం ఈ జత్వానికే పరిమితం చేయకుండా ఆ హయాంలో సీతారామయ్య గారి హయాంలో సీఎంఓ ఆఫీసు నుంచి ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి, ఏ రకమైన డీల్స్ చేశారు, వీళ్ళు ఎంతమందిని హింసించారు అనే అంశాల మీద కూడా దృష్టి పెట్టి లోతైన అధ్యయనం చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఏంటంటే ఇకపోతే ఇప్పుడు జత్వాని, నిన్న మనం మాట్లాడుకుందాం ఇదే అంశం, జత్వాని కూడా ధైర్యంగా ముందుకొచ్చి తనకు తెలిసిన నిజాల్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఈ ఆఫీసర్స్ ఒక పాత్ర అయితే కనుక, పోలీసు ఆఫీసర్స్ ఒక పాత్ర అయితే కనుక, పొలిటికల్ వ్యవస్థకు ఒక పాత్ర ఉంది, ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. దానికి ఒక వ్యాపారవేత్త యొక్క వెన్నుదన్ను, వ్యాపారవేత్తకి ఈ గవర్నమెంట్ అధినేతకి ప్రభుత్వ అధినేతకి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, ఎందుకు ఈ రకమైన ఇంటర్ఫియరెన్స్ జరిగింది అనే అంశాలను కూడా బయటకు లాగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దీన్ని వాళ్ళిద్దరే చెప్పారు. 15 సంవత్సరాల క్రితమే నా దగ్గరికి ట్యూషన్ పంపించారు. అప్పట్లో ఉన్నటువంటి ఆయన ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి ఇండస్ట్రీ ఎలా స్థాపించాలనే దాని మీద మెళకువలు చెప్పమని చెప్పేసి. సో మీరు ఎవరైతే అంటున్నారో ఆయన హీ మస్ట్ బి ద స్టూడెంట్ ఆఫ్ దట్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు కదా, సజ్జన్ జిందాల్. అవునండి, అది వాళ్ళిద్దరి మధ్య వ్యాపార మెళకువలు తెలుసుకోవటం కోసం గురు శిష్యుల సంబంధం ఒకటి ఉంది. అట్లాగే మరి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఒక అంశంలో దానికి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో కూడా ఒక డీల్ ఉంది. మరి ఈ డీల్స్ లో చాలా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. చాలా కోట్ల రూపాయలు, ఎన్నో కోట్ల రూపాయలు ఆయన ఫండింగ్ చేసినట్టుగా కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా బయటకు రావాలండి. ఇవన్నీ కూడా ఇవాటి వరకు కూడా తీసుకున్న స్థలంలో ఆయన ఇంత మటుకు ఏమి చేయలేదు ఆ సదరు సోకాల్డ్ పారిశ్రామికవేత్త. ఇట్లా చూసుకుంటూ పోతే కనుక ఇవన్నీ కూడా చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ టైం పీరియడ్ లోనే జరిగినాయి. ఎప్పుడైతే రెండోసారి కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా నేను ఆ వీడియోస్ విన్నాను, అంటే అప్పుడు రికార్డ్ అయిన పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి, నేను విన్నాను కాబట్టి నేను అథెంటిక్ గా చెప్పగలను. అక్కడ ఉన్నప్పుడు ఆ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం, ఈయన వెంటనే లేచి ఇట్ ఈస్ ప్లెజర్ టు అసోసియేట్ విత్ యూ, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ ఎనీ నీడ్ ఎనీ హెల్ప్ జస్ట్ వీఆర్ ఏ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ అని చెప్పేసి జిందాల్ గారికి ఓపెన్ ఆఫర్ లాగా ఇవ్వటం. అది కూడా ఎప్పుడుగా 23 మధ్యలోనే జరిగింది. అదే 23 అక్టోబర్ నవంబర్ టైంలో జత్వానీ గారు ఆ సోకాల్డ్ సజ్జన్ జిందాల్ మీద కేసు ఫైల్ చేయటం, ఇది రేప్ కేసు ఫైల్ చేయటం. ఆయన మీకు వెంటనే గుర్తొచ్చి ఉండదు, మొన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆఫర్ ఇచ్చారు, వీఆర్ జస్ట్ ఫోన్ కాల్ అవే ఫ్రమ్ యూ అని చెప్పేసి పాపం ఆయన, అదిగాక మన ఏపీ ట్రాక్ రికార్డు పోలీసులు ఇవంతా
మాకు ఐడియా ఉంటుందేమో, ఈ మొత్తం దేశంలో నన్ను రక్షించేవాడు ఎవడా అంటే ఏపీ అని చెప్పేసి అనిపించుంటుంది, ఏపీ పోలీస్ అని. ఈయన హెల్ప్ అడిగుండొచ్చు, ఎందుకంటే సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని ఈరోజు డీసీపీ గున్నీ గారు అడ్మిట్ చేశారు కాబట్టి లేదంటే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేకపోతే అలా మాట్లాడటానికి అంత స్కోప్ ఉండే అవకాశం లేదేమో. సార్ హేమకుమార్ గారు, ఒకటి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సత్యనారాయణ గారు కూడా అవే ఆరోపణలు అదే అధికారుల మీద చెప్తున్నారు. నేను కూడా బాధితున్నే, నేను ఎప్పుడైతే గవర్నర్ గారికి ఫిర్యాదు చేశానో ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఎఫ్ని డ్రా చేస్తోంది గవర్నమెంటు పర్మిషన్ లేకుండా అని చెప్పేసి, దానికి వారు నా మీద కక్ష సాధింపులలో భాగంగా అరెస్ట్ చేయటం, ముందస్తుగా నేనేమో బెయిల్ తెచ్చుకుంటాం, ఆ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఏకంగా ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము 25 లక్షల రూపాయలు కూడా వారు వెచ్చించారు. ఇప్పుడు అవసరం ఆ 25 లక్షలు ఇప్పుడు ఆయన మొత్తం చేసిన దాంట్లో రికవరీకి చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది? ఆయన రికవరీ చేయాలని కూడా అంటున్నాడు ఆయన. రెండు, ఎవరైతే బెదిరించారు నిన్ను లేపేస్తాను కనుక ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కనుక చేస్తే, ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే, ప్రతిపక్షాలతో మింగిల్ అయితే అని చెప్పేసి మళ్ళీ సేమ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గున్నీ గారి సమక్షంలో ఎలా చూడాలి? సార్ సురేష్ గారు, ముందుగా మీకు మన 24/7 సిటీ 24/7 వీక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నా నమస్కారాలండి. ఇది ఏదైతే నిజంగా ఐపీఎస్ ఐఏఎస్ అనే ఉన్నత చదువులు చదివి ప్రజలకి సేవ చేయాల అనే ఆలోచనతో ఉండాల్సిన వీళ్ళు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వస్తుందో ఐపీఎస్ పక్కన పెట్టి వైసీపీని పాఠాలు నేర్చుకునేసి వాళ్ళు ఎట్లా చెప్పితే అట్లా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయ్యేలాగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే దీని గతంలో కూడా మనం మీరే సార్ ఫస్ట్ కాదంబరి జత్వం అనే విషయం ఎత్తినప్పుడే నేను చెప్పాను, ఈ రోజు తీగ లాగితే డొంకలు కదులుతుంది అనేసి మొట్టమొదటి మనం డిబేట్ స్టార్ట్ చేయనప్పుడు కూడా చెప్పాను నేను. ఆ రోజు తీగ లాగిదాం, ఈ రోజు డొంక మొత్తం కదులుతుంది. ఇది ఒకటే కాదు, రాబోయే రోజుల్లో ఇంకెన్నెన్ని అరాచకాలు బయటపడతాయంటే మీరు ఇందాక చెప్పారు, ఏం చెప్పారంటే నాకు ఇంకమేట్ వద్దు, ఇలాంటి డిబేట్ ఆపేసి కాసేపు ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలా అనే ఆలోచన మీద మనం డిబేట్ చేద్దాము, అది కొద్దిగా బాగుంటుంది అనేసి, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటుంది అనేసి. కానీ మనం ఆపుదాం అనుకున్నా ఆగేటట్టు అయితే పరిస్థితి లేదు సార్. గతంలో కూడా 2004 నుంచి 2009లో కూడా చాలా స్ట్రిక్ట్ గా వైజాగ్ లో కలెక్టర్ గా పనిచేసిన శ్రీలక్ష్మి గారు కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేశారు, ఆమె ఐఏఎస్ గా. ఆమెను కూడా ట్రాప్ చేసి ఆమెను కూడా జైల్లో గిరిపించారు. అంటే ఇదేదైతే ప్రభుత్వం వచ్చిందంటే వీళ్ళు చేసే పని అంతా వీళ్ళు వాడుకునేది ముఖ్యంగా ఐఏఎస్ ని ఐపీఎస్ నే వాడుకుంటున్నారు మాక్సిమం. ఎందుకంటే చిన్న కానిస్టేబుల్ స్థాయి కానీ ఎస్ఐ స్థాయి కానీ వ్యక్తులు కానీ ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ ఇన్స్పెక్షన్ అనేసి వాళ్ళకి మెమోలు జారీ చేస్తారు. అదే విధంగా ఈ రోజు ఐపీఎస్ లు ఒక డీజీగా ఉన్న విశాల్ గున్నీ గారు డిఐజీగా ప్రమోషన్ ఇచ్చి, ప్రమోషన్ ఎందుకు ఇస్తున్నాం అనేసి కూడా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే, నీ ముందు 2 టాస్కులు పెడుతున్నాం, ఈ టాస్కులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే నీకు ప్రమోషన్. ఆల్మోస్ట్ ఆయనకి ఆర్డర్ జారీ చేసింది ఎప్పుడు, ఆయన పోయి జాయిన్ అయింది ఎప్పుడు, ఆయన ఎప్పుడైతే రిపోర్టింగ్ చేశారో అది కూడా జాయినింగ్ డేట్ కూడా దాదాపు దానికి ఎంత డిఫరెన్స్ ఉందనేసి అది కూడా చూడాలి మన పరిస్థితి. వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయడంలో ఫిబ్రవరి 12 ఆయన రిపోర్ట్ చేసింది ఫిబ్రవరి 12 పనిచేయడం, ఆయన రిపోర్ట్ చేసింది ఫిబ్రవరి 12 ఏదైతే అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత జత్వాని అరెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత సార్. అదే విధంగా ఈయన సూర్యనారాయణ గారు కూడా అంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నట్టు, అదే ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆయన ఎక్కడో ప్రొటెక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏదో, లేదంటే గతంలో సుధాకర్ లాగానో ఇంకొకరి లాగానో ఆయన కూడా కనబడకుండా పోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండేది. అది ఏదో ప్రొటెక్టివ్ గా ఉండి ఈ రోజు బయటకు వచ్చాడు. ఈ రోజు ప్రభుత్వం మారడంతో ఎన్నెన్ని కేసులు ఎన్నెన్ని ఈయన చేసిన అన్యాయాలు బయటపడుతున్నాయంటే 1 కాదు 2 కాదు సార్. ఏదైతే కాదంబరి జత్వాని మొదలు స్టార్ట్ అయితే ఈ రోజు సూర్యనారాయణ గారిని రేపు ఇంకోటి కానీ బయటపడే పరిస్థితి ఉంది. పిఎఫ్లే కాదు సార్ వీళ్ళు వాడుకునేది, ఈపీఎఫ్లే కాదు, అదే విధంగా డోక్రా మహిళలు దాచుకున్న డబ్బును కూడా ఆ బాండ్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులు కూడా వాడుకున్నారు. ఆ కేసు కూడా త్వరలో బయటకు వస్తుంది. నేను చెప్తున్నాను చూడండి, గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, దీని కేసు కూడా బయటకు వస్తుంది. వీళ్ళ దగ్గర మన సీఎంఓ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలు కానీ వాళ్ళ దగ్గర నోట్ ఉంటది, ప్రతి ఒక్కటి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఏ పర్పస్ అని లాగ్ బుక్ మొత్తం రాయాల్సిన పరిస్థితి ఉంటది. గతంలో డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే మదనపల్లిలో తగలబడిందో అలానే ఈ ఫైల్స్ మొత్తం కూడా తగలబెట్టి, ఎందుకంటే ప్రభుత్వం మారిపోయింది, ఇవన్నీ ఎక్కడ సాక్ష్యాధారాలు బయటపడతాయని ఇవన్నీ కూడా తగలబెట్టిన కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఈ ఎవిడెన్స్ అయితే దొరుకుతాయన్న నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా లేదు సార్.
దీని మీద ఖచ్చితంగా ఆరా తీయాలా. ఖచ్చితంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళని ఈరోజు చూడండి, విశాల్ గున్ని గారు ఎంత నిర్భయంగా ఆయన కూడా బయటపడిపోయారు, ఓపెన్ అయిపోయారు. ఎందుకంటే 3 పేజీల్లో ఒక కన్ఫెషన్ ఆయన బయట రిలీజ్ చేశారు. ఎవరు ఆర్డర్ ఇచ్చారు, మేము ఎందువల్ల పోవాల్సి వచ్చింది అనేసి దానికి క్లుప్తంగా ఇచ్చారు ఆయన డీటెయిల్స్. సో దాన్ని బట్టి అర్థం ఏంటి, మొత్తం బయట పడిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో దీని కథంతా నడిపింది ఎవరు? గత సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈయన ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి డైరెక్షన్ లో విశాల్ గున్ని, అదే విధంగా కాంతిరాణ టాటా వీళ్ళంతా ఇలాంటి తప్పులకు పాల్పడ్డారు. వీళ్ళని ఖచ్చితంగా కఠిన శిక్షలు ఖచ్చితంగా పడాల్సిందే. వీళ్ళ శిక్షలు పడితే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా తెలుస్తుంది. ఎప్పటికైనా మనం తప్పు చేస్తే ప్రభుత్వంలో తప్పు చేసి ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పు చేసినోడు తప్పించుకునే ప్రసక్తే లేదు. చట్టం ఊరికే చూస్తా ఊరుకోదు. ఏ రోజైనా చట్టం ఎవరింటి చుట్టం కాదు. ఖచ్చితంగా ఏ రోజైనా దీని పరివార నష్టం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది అనేసి దీని నిదర్శనం అండి దీనికి. ఓకే, వరలక్ష్మి గారు, మిమ్మల్ని ఇందాక ఈ జత్వాని విషయానికి సంబంధించి మీ బ్రీఫింగ్ తీసుకుంటాం జరగలేదు. అది దాంతో పాటుగా ఆవిడ ఇక్కడ కస్టడీలో ఉన్నప్పుడు ఒక లేడీ పోలీస్ ఆఫీసరు తన మీద చాలా దురుసుగా అమానవీయంగా ప్రవర్తించింది, ఎగిరి కాళ్ళతో కడుపులో తన్నింది అని కూడా మొత్తం వివరిస్తూ తనకి ఇక్కడ న్యాయం జరగదని ఆవిడ ఏకంగా రాష్ట్రపతికే లెటర్ రాశారట, ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. రాష్ట్రపతి దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఉన్న గవర్నమెంట్ అప్పుడు ప్రభుత్వానికి చర్యలు తీసుకోమని చెప్పేసి వచ్చిన ఆర్డర్ను కూడా తుంగలో తొక్కారని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు బయటపడుతుంది. అది కూడా అంటే ఒక లేడీని అసలు మామూలుగానే జెండర్తో సంబంధం లేకుండా కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఎవరికి కూడా చేసుకునే అధికారం లేదు. సరే, ఆ రకమైనటువంటి పరిస్థితి మనం ఇండియన్ పోలీస్ స్టేషన్స్లో ఎక్స్పెక్ట్ చేయలేము. ఇప్పుడు కొంత మారుతుంది. కానీ సరే, జెంట్స్ కాదు, ఒక లేడీ పట్ల ఇంకొక లేడీ ప్రవర్తించినటువంటి తీరు, ఆవిడ ఎంత బాధపడి ఉంటే డైరెక్ట్గా రాష్ట్రపతికి ఫిర్యాదు చేయటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సరే, జరిగింది తర్వాత అయినా చర్యలు తీసుకున్నారంటే ఆవిడ మీద అసలు చర్యలే తీసుకోలేదట. మరి ఆవిడ మరి మొన్న వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పేసి జత్వాని గారు అన్నారట. మరి ఆవిడని ఉద్దేశించి అన్నారో లేదో నాకు తెలియదు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. ఇది ఎలా చూడాలి మేడం? జత్వాని మీకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ఈ గున్ని డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే సార్, ఇది ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందంటే గుడ్డు ముందా పిల్ల ముందా అని అన్నట్టు ఉందన్నమాట. ఇప్పుడు విశాల్ గున్ని గారు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే నెల్లూరులో కూడా తను చేసినప్పుడు అండి ఒక ఐడియల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటుంది అనేది ఒక నేమ్ ఉందన్నమాట. కానీ దురదృష్టవశాత్తు 1924 మధ్యలో ఆయన ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో పాపం ఆయనకి ప్రమోషన్ రావడమో లేకపోతే ఆయనకి ట్రాన్స్ఫర్ రావడమో ఇవన్నీ ఏమొచ్చాయంటే ఆయన దరిద్రానికి వచ్చినట్టే పాపం ఇవన్నీ. దానికోసంగా ఏంటంటే నాకు తెలిసి ప్రతి ఆఫీసర్ కండి కొద్ది మంది లాస్ట్ 1924 మధ్యలో సార్ మీరు అన్నారు కస్టడీలలో కొట్టకూడదు ఇవన్నీ అని. మనం రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎంత మంది ఉన్నారో మనందరికి తెలుసు. దీని వెనకాల ఎంత బాగా స్క్రిప్ట్ రాసి ఎంత బాగా చేశారో మనకు తెలుసు. ఈ ఆంజనేయులు గారి గురించి నెల్లూరు ఇంతకు ముందు వైసీపీలో ఒక ఎమ్మెల్యే గారు కూడా చాలా బాగా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ గురించి. ఇవన్నీ అంటే ఒక క్రిమినల్ యాక్టివిటీస్ అన్నమాట. పోలీస్ యాక్టివిటీస్ ని పక్కన పెట్టి ఎక్కడ ఏ ఎమ్మెల్యేస్ ఏమేమి మాట్లాడుకుంటుంటారు, ఎవరి చెవులు ఎవరు కొడుకుంటున్నారు, ఎవరు ఫోన్లలో ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళని ట్యాప్ చేయడము, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడము, ఇది ఒక పెద్ద మీరు అన్నారు ఒక మాఫియా. ఇందాక ఎవరు బ్రదర్ అడుగుతున్నారు, ఒక మాఫియాని రన్ చేస్తున్నారు, దానికంటే పెద్దది చేశారు. ఇప్పుడు విశాల్ గున్ని గారు ఏంటంటే అండి ఆయనకి యాక్చువల్ గా ఇందాక బాజీ గారు అన్నట్టు ఇదేదో పెద్ద ఇష్యూ అయి ఉండదు, ఏదో చిన్నది సాల్వ్ చేసేస్తే నేను ప్రశాంతంగా వైజాగ్ వెళ్ళిపోతాను నాకెందుకు అన్నట్లు దిగినట్టున్నారు ఆయన. ఇప్పుడు ఏమైపోయింది, దొరికిన వాళ్ళు దొంగ, అరే బాబు నేను ఒక్కడే ఎందుకు దొరకాలా, ఆ వెనకాల చేసిన వాళ్ళంతా అసలు మొత్తం అమాత్యులందరూ ఉన్నారు, నాకేమైంది ఎట్లా నేను చెడ్డ పేరు వచ్చేసింది నాకు, కానీ నేను చేసింది కాదు కదా. ఆయనకంటే ఆయన బ్రాండ్ వాల్యూ ఇవాళ ఎంత పడిపోయిందంటే ఆల్మోస్ట్ మైనస్ లోకి వెళ్ళిపోయింది విశాల్ గున్ని అనే వ్యక్తి. సో నేను కాదండి, నా పై అధికారులు ఏం చెప్పారో నేను అది చెయ్యాలి కాబట్టి, ఈ సోకాల్డ్ ఆంజనేయులు గారు ఇలా చెప్పారు కాబట్టి నేను చేశానని చాలా ధైర్యంగా చెప్పారు. ఉన్నామా తర్వాత వెళ్ళిపోయామని అలా చెప్పడం నిజంగా గ్రేట్ అండి.
ఇప్పుడున్న మిగతా పాపం ఇంకా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ వాళ్ళు ఎవరి గురించి చెప్తారో, వాళ్ళు ఎవరు చేయమంటే చేశారో, ఇవంతా ఒక చైన్ లాగా మొత్తం బయటకు వస్తుందండి. విశాల్ గుండే గారిని నిజంగా నేను అభినందిస్తుండా. తప్పు చేసిండో రైట్ చేసిండో, కానీ ఇవాళ కనీసం తను చేసిన దానికి సిగ్గుపడుతూ నేను ఎందుకు చేయాల్సి వచ్చిందని కూడా దానికోసం ఒకటి అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా విశాల్ గున్ని గారు అది చేయకుండా ఉండింటే చాలా బాగుండేది. ఏమవుతుంది సార్, ట్రాన్స్ఫర్ ఆగిపోయి ఉండేది, లేదంటే విఆర్ లో పెడతారు. విఆర్ కంటే దరిద్రం కదా ఇప్పుడు ఆయన. అంటే నేను అన్నాను కదా, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే 2024 కూడా జగన్ అన్నే వచ్చేస్తున్న మనల్ని అందరినీ ఓకే వరలక్ష్మి గారు, సరే సరే అన్ని వ్యవస్థలు కూడా చాలా పగడబందీగా నడుస్తుంది. మరి మీ 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 గవర్నమెంట్ యొక్క అలర్ట్నెస్ ఏమైంది? విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అన్న కూడా ఆ రోజు ఆడు కూడా వెళ్ళాడంట, ఏది ఫ్లైట్ తీసుకుని అక్కడికి, ఏది అమ్మాయిని దగ్గరుండి అరెస్ట్ చేయించడానికి. మరి అతను మొన్నటి వరకు మీడియా సంస్థల ముందు కనపడతానే ఉన్నాడు, ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా. అతను ఖచ్చితంగా ఈ రోజు కాబట్టి రేపు అరెస్ట్ చేస్తారని మీ గవర్నమెంట్కి తెలుసు కదా. ఈ రోజు అతను వై హీఈస్ ఆన్ ద రన్, అతన్ని ఎందుకని పట్టుకోలేకపోయారు, ఎందుకని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది టీడీపీ గవర్నమెంట్, ఐ మీన్ కూటమి గవర్నమెంట్? నేను ఒప్పుకుంటానండి దానికోసం. ఇక్కడ పోలీసు వ్యవస్థ కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఉండకూడదండి. వీళ్లే కాదు, యాక్చువల్ గా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన పెద్ద పెద్దలు ప్రతి విషయంలోనూ మేము కరెక్ట్ గానే ఉన్నాం, మాకు అధికారుల నుంచి సరైన సహకారం అందించడం అది కూడా ఎక్స్క్యూజ్ కాదు మేడం. నేనేమంటున్నానంటే, కన్సర్న్ ఆఫీసరు ఐ వాంట్ దిస్ ఫెలో టు బి అరెస్టెడ్ ద డే ద కంప్లైంట్ ఫైల్డ్ అని చెప్పేసి కనుక ముందే వార్న్ చేస్తుంటే, ఆర్ ఎల్స్ యూ విల్ బి మేడ్ అకౌంటబుల్ అని ఉంటే, వాళ్ళు ఎందుకు నిర్లిప్తంగా ఉంటారు? ముందే ఇప్పుడు మనకే తెలుస్తుంది వీడిని ఇవాళ కాబట్టి రేపైనా బొక్కలు వేస్తారని చెప్పేసి. నిన్నటి వరకు సర్టన్ మీడియా సంస్థలతో నేను చాలా పత్తిని, నేను చాలా అమాయకుడిని, నన్ను ట్రాప్ చేసింది, నేను ఈ 44-47 ఏళ్ళు అంట ఆ అమ్మాయి ట్రాప్ చేసిందంట, హనీ ట్రాప్ వేసి, ఇతను పెద్ద సెలబ్రిటీ అయినట్టు మరి అని చెప్పేసి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటుంటే అతని మీద ఒక కన్నేసి ఉంచడానికి ఏంటి మీకున్న ప్రాబ్లం? ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ పర్సనల్? ఫెయిల్యూరేనండి. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుండేటప్పుడు వీళ్ళు మన కనుసన్నల్లో నుంచి తప్పించుకుంటున్నారంటే ఇక్కడ ఇంకా మనకి మెతక స్వభావం ఎందుకుందో ప్రభుత్వం కూడా ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరిని వాళ్ళని అయ్యో పాపమని వదిలేసేదానికి వాళ్ళు ఏమో చేసింది చిన్న చిన్న ఇష్యూస్ కాదండి. ఇవాళ అమ్మాయి చెప్పింది కాబట్టి మనకు బయటకు వస్తుంది. ఇలాంటి తెలియని ఎన్ని కోకొల్లలు ఉన్నాయో వీటన్నిటిని ఒక చెవుతో విని ఒక చెవుతో వదిలేసే ఇష్యూస్ కాదండి, చిన్న చిన్నలు. అదే ఒక చిన్న వ్యక్తి ఏదో చిన్న దొంగతనాలు చేస్తే వాడిని తాటలు చేసి స్టేషన్లలో కూర్చోబెట్టి లాకప్ డెత్లు ఎవరికి చేసే పోలీసులు మరి ఇంత పెద్ద ఈ ఇష్యూస్ జరిగేటప్పుడు వాళ్ళని ఎందుకు చూసి చూడనట్టు వదిలేస్తుందో ఇది మాత్రం గవర్నమెంట్ కొంచెం దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా ఒకటేనో చట్టం దృష్టిలో వాళ్ళు పెద్దోడైనా డబ్బున్నోడా లేదా అనేది కాదు, అందులో ఆడపిల్లల విషయంలో ఇలాంటి చేసిన ఏ దుర్మార్గుడిని కూడా సహించకూడదు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నా కానీ. ఇది ఖచ్చితంగా ఒకసారి మేము కూడా హోమ్ మినిస్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడి దీని గురించి యాక్షన్ తీసుకోమని మేము కూడా హోమ్ మినిస్టర్ గారిని కోరుతామండి. ఓకే వరలక్ష్మి.